హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన ఎగ్ది కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై. క్యారెట్ ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుందండి. అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది కదండి. పిల్లలకి వారానికి 2 సార్లైనా పెట్టండి, చాలా చాలా మంచిది కదా. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, క్యారెట్ని సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఇక్కడ క్యారెట్ వచ్చేసి ఒక పెద్ద కప్పు వరకు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులను వేసుకొని వేగనివ్వండి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు అలాగే కొద్దిగా శనగపప్పుని యాడ్ చేశానండి. పోపు అనేది వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుతూ వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అనేవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 గార్లిక్ని ఇలా సన్నగా తురుముకొని వేసేసుకోండి. అలాగే 3-4 గ్రీన్ చిల్లీస్, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశానండి. అలాగే మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఈ విధంగా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందాక మన క్యారెట్ తురుముని వేసేసుకోండి. క్యారెట్ ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఇందులో అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ నేను మొత్తం అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంటని మధ్య రకంగా ఉంచేసుకొని దీనిపైన ప్లేట్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనకి కింద అడుగంటకుండా క్యారెట్ అనేది చక్కగా ఉడుకుతుంది. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ వాటర్ని పక్కకు దింపేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. చూడండి, కింద అడుగంటకుండా మన క్యారెట్ అనేది చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొకసారి దీనిపైన ప్లేట్ పెట్టేసుకొని అందులో వాటర్ వేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా ప్లేట్ పెట్టేసుకొని మరొక 3-4 నిమిషాల పాటు క్యారెట్ని ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి క్యారెట్ అనేది ఉడికిపోయింది చూడండి. ఇలా మనం గరిటెతో ప్రెస్ చేస్తే మన క్యారెట్ అనేది ఇలా చక్కగా ఉడికినట్టుగా చూడండి. ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మన క్యారెట్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. ధనియా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.